కొంచెం జాగ్రత్తగా అందరూ వినండి. హిందీ డాడీ చెప్పండి. వెహికల్ గురించి, డీ కాయిన్ గురించి కొన్ని Recording విషయాలు in చెప్తాను. progress. అది ఓకే. నువ్వు హిందీలో చెప్పు. ओके डैडी। गुड मॉर्निंग दोस्तों। आज हमारा डी कॉइन के बारे में और हमारा ई बाइक के बारे में बात करने वाले हैं, और हमारा कॉइन कितना उसमें यूज होगा वो सारा चीज, और आईडेंटिटी कितना यूज होगा वो सारा चीज अभी डैडी जी आप लोग को एक्सप्लेन करेंगे। ओ डैडी। ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 రోజులుగా నా హెల్త్ బాగాలేదు. బహుశా ఇది మీరు చెప్తున్నాను, మీరు వినే ఉంటారు. ఈ పెరాలసిస్ సంబంధించిన మందు తీసుకుంటున్నాను. కొంచెం నడిచినప్పుడు కానీ మిగతా టైంలో అది నాకు పట్టేసినట్లుగా ఉండడం వల్ల, అంటే మళ్ళీ వచ్చిన మొదట్లో ఎలాగుంటుందో అలా వచ్చే ప్రమాదం ఉన్నది అనేటువంటి సంకేతాలు రావడం వలన, అంటే మనం ఎక్కువ టెన్షన్ తీసుకోవడం, బీపీ లెవెల్స్ పెరగడం ఇలాంటివి చేసినప్పుడు మళ్ళీ వస్తుంది. అలా రెండోసారి వచ్చినట్లయితే ఇంక పూర్తిగా మాట పడిపోయే ఛాన్స్ ఉంటుంది, ఇంక లెగలేని పరిస్థితి అనమాట. డాక్టర్స్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. దాని మీద నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. దాంతో ఆ ట్రీట్మెంట్ ఏమైందంటే ఇది కొంచెం కఠినంగా ఉందన్నమాట. అంటే బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండడం, ఆ ఇంజెక్షన్ చేస్తే వారం రోజుల పాటు లేదా అంతకు మించి దాన్ని ఎక్కువగా ఆ పెయిన్స్ ఉండిపోవడం, చలి జ్వరం వచ్చేయడం, బాడీ అంతా వీక్ అయిపోవడం, తిండేమి తినడానికి అవదు. వాళ్ళు ఇచ్చిన డైట్ ఉంది, అది కాక ఏదైతే తినమాట అది మనం తినలేము. ఇది ఇలా ఉండడం, ఇది అనేక కారణాల వల్ల నాకు బాగా నీరసం అయ్యి మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. కాబట్టి నేను వాయిస్ కూడా ఇవ్వటం లేదు. ఇప్పుడు కూడా మీతో మాట్లాడడానికి మాక్సిమం నా శక్తిని అంతా కూడగట్టుకొని చెప్తున్నాను. ఓవర్ టు హిందీ। दोस्तों डैडी जी का कहना है, आप लोग को सबको पता है 15 डेज से हेल्थ प्रॉब्लम है डैडी जी को। क्योंकि पैरालिसिस पहले आया था, उसको रिटर्न फिर से पैरालिसिस आने का चांसेस है, क्योंकि वो टेंशन वगैरह हो रहता है उनको, तो और काम भी ज़्यादा रहता है, जिसकी वजह से डॉक्टर ने बोला कि दोबारा आपको पैरालिसिस आएगा तो आपको आपका बात करना भी बंद हो जाएगा। तो इसलिए वो लोग फ्रीक्वेंसी लेने के लिए बोल रहे हैं, वो लोग रेस्ट लेने के लिए बोल रहे हैं डैडी जी को। अभी भी वो 15 दिन से आपको वॉइस भी ज़्यादा नहीं दे पा रहे हैं इसी की वजह से। इसके लिए उनका कहना है कि थोड़ा सा ये प्रॉब्लम चल रहा है, और उसके लिए जो मेडिसिन ले रहे हैं जिसकी वजह से उनको बॉडी पेन वगैरह ज़्यादा आता है, बॉडी पेन और बुखार वगैरह आता है। ठीक है, तो आज जो आए हैं सब वो थोड़ा सा टाइम निकाल के और सांस करके आए हैं बात करने के लिए आज का मीटिंग के लिए। तो वही चीज़ आप लोग के सामने रखे हैं वो। ओवर टू डैडी। ఓకే డాడీ, అయితే ఆ కారణాల మీద నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను చెప్పి జాగ్రత్త వినండి. కొద్దిగా మళ్ళీ దీంట్లో నేను హెల్త్ పరంగా మళ్ళీ రికవర్ అయితే మళ్ళీ నార్మల్ అవుతాను. కాబట్టి దాని మీద మీరు కొంచెం కోఆపరేట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. అందుకే నేను వాయిస్ ఇవ్వలేకపోతున్నాను. మీకు ఏదైనా వాయిస్ పంపించినా, మీరు ఏదైనా పెట్టినా నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను. సో దాని మీద నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్, సారీ దానికి. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇది ఒకటి ఓవర్ చెప్పిన हाँ, वो हेल्थ प्रॉब्लम की वजह से आप लोग के सामने कुछ भी बात नहीं कर पा रहे हो। तो आज जो बताने वाले हैं उसको आप लोग क्योंकि ध्यान से सुनना है, क्योंकि वो फिर से उनका वॉइस आएगा बोल के नहीं बोल सकते, क्योंकि अभी काम चल रहा है, उनको जो बॉडी पेन वगैरह हो रहा है उसके ऊपर वो मेडिसिन वगैरह ले रहे हैं, तो इसलिए फिर से वॉइस उनका आएगा। लेकिन उनका यही कहना है कि उसी की वजह से थोड़ा सा टाइम निकल नहीं पा रहे हो। अभी थोड़ा हेल्थ उनका अच्छा रहेगा तो वो सब कुछ काम कर सकते हैं, इसलिए थोड़ा डिले हो रहा है। ओवर टू डैडी। ఓకేనా? అయితే సబ్జెక్ట్లోకి వద్దాం. ఫస్ట్ డీల్ కాయిన్ గురించి మాట్లాడతాను. చివరిలో మనం ఈ వెహికల్ గురించి మాట్లాడదాం. ఈ రోజు వెహికల్ రేట్ ఎంత, క్యూసీసీ ఎంత తీసుకుంటాం, ఐఎస్డిటి ఎంత తీసుకుంటాం, ఇవన్నీ నేను మీకు తెలియజేసి ఎప్పటి నుంచి మనం మీకు డెలివరీస్ అండ్ బుకింగ్స్ కూడా ఎప్పటి నుంచి ఇస్తాను అది కూడా చెప్పేస్తాను. అయితే ముందుగా మన డీ కాయిన్స్ గురించి చెప్తాను. మొన్న
5వ తారీఖు వరకు పంపించుకున్న వాళ్ళలో 75,000 మందికి కాయిన్స్ కిబోలో కట్ అయ్యాయి. కానీ క్యూసీస్‌లోకి వెళ్ళలేదు. మధ్యలో మనం ఏదైతే బ్రిడ్జ్ ఉందో, ఆ బ్రిడ్జ్ మధ్యలో ఆగిపోయి సమ్ ట్రాన్స్‌ఫర్ ఎర్రర్ వల్ల. ఆ 75 మందికి రేపు, ఎల్లుండిలోగా మీకు ఆ కాయిన్స్ అన్నీ ఎళ్ళిపోతాయి. ఎవరు అదే దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. క్యూసీసీ కాయిన్ అందరికీ వస్తది. 5వ తారీఖు లోపు చేసుకున్నోళ్ళందరికీ ఎళ్ళిపోద్ది. ఇప్పుడు చేసినోళ్ళందరికీ డీ కాయిన్. కాబట్టి నాకు డీ కాయిన్ అదే నా కాయిన్స్ అన్నీ ఇక్కడ కట్ అయ్యాయి డాడీ అక్కడికి వెళ్ళలేదనేటువంటి ఆలోచన ఏం మీకు అవసరం లేదు. అన్నీ కూడా క్యూర్ అయిపోతాయి. ఓవర్ టు హిందీ. दोस्तों डर जी का कहना है, आप सभी को पता है, आपने जो 5 तारीख तक जिन्होंने भी एक्सचेंज पे ट्रांसफर किए थे, उनमें से 75,000 पर्सन का अभी तक वहां पे नहीं जा पाया है। ठीक है, कीबो से कट गया लेकिन एक्सचेंज में नहीं जा पाया। ठीक है, और कितना लोगों को कीबो में है और एक्सचेंज में जा नहीं पा रहा है, तो वो सारा प्रॉब्लम 2 दिन आपको लगेगा। 2 दिन के बाद आप लोग का क्लियर हो जाएगा सब, क्योंकि ट्रांसफर होते वक्त तो जो एरर आया था, जो एरर की वजह से रुक गया है, तो वो सारा चीज कंपनी क्लियर करेगी, इसलिए आपको कोई टेंशन लेने की जरूरत नहीं है। ठीक है, जिन्होंने भी 5 तारीख तक सबमिट किए हैं, उन सभी का क्यूसीसी कॉइन के साथ वो उनका ट्रांसफर हो जाएगा एक्सचेंज के अंदर। ओवर टू रेडी। ఓకే. థ్యాంక్ యూ డాడీ. అయితే ఇప్పుడు డీ కాయిన్ గురించి మాట్లాడతాను. మొన్న 5వ తారీఖు నుంచి పంపించుకుంటున్నారు. రేపు 7వ తారీఖు నుంచి 7వ తారీఖు నుంచి పంపిస్తున్నారు. రేపు 25వ తారీఖు వరకు కూడా ఎవరెవరైతే పంపించుకుంటారో వాళ్ళందరికీ కూడా డీ కాయిన్ వెళ్ళిపోద్ది. 26వ తారీఖు తర్వాత నుంచి కంపెనీ ఇచ్చిన డీ కాయిన్ కాకుండా మీరు స్వాప్ చేసుకున్న డీ కాయిన్స్ వెళ్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓవర్ టు హిందీ. दोस्तों डर जी का कहना है, जो डी कॉइन है, ठीक है, अभी 7 तारीख से आप लोग को दिया गया है। जो जो लोग बाकी थे उनको कंपनी ने बोला है कि डी कॉइन जिसने भी ट्रांसफर पहले कर दिया उनको कुछ प्रॉब्लम नहीं है। जिसने ट्रांसफर नहीं किया उनको लिए कंपनी ने एक ऑप्शन दिया था 7 तारीख से लेकर 25 तारीख तक। जो लोग कर लेंगे उनका डी कॉइन एक्सचेंज में चला जाएगा। जो नहीं करेंगे उनको क्या होगा कि अभी उनको ये नहीं मिलेगा, क्या बोलते हैं, जैसे कि डी कॉइन जो है दोस्तों, डी कॉइन 26 तारीख के बाद आपको नहीं मिलेगा। जो कंपनी ने फ्री में दिया था आपको, ठीक है, वो नहीं मिलेगा, बाकी का आपको मिलेगा। ठीक है, आपके पास जो भी आप सैप करके रखें वो कॉइन आपको मिलेगा, वो आप ट्रांसफर कर सकते हैं। ఓటీడెడ్ ఓకే. అలాగే ఇప్పుడు ఎవరైతే డీ కాయిన్స్ 25వ డీ కాయిన్స్ అండ్ మిగతా కాయిన్స్ అన్నీని ఎక్సెప్ట్ అంటే క్యూసీసీ ఉండదు కాబట్టి మిగతా కాయిన్స్ అన్ని ఎవరైతే పంపించుకుంటున్నారో వీళ్ళందరికీ ఒక ఆఫర్ లేదా ఒక గిఫ్ట్ ఈలోగా చేసుకుంటున్న వాళ్ళందరికీ మనం ఒక గిఫ్ట్ అలాగే ఇవ్వదలుచుకున్నాం. ఆ గిఫ్ట్ ఏంటంటే ఫస్ట్ పంపించిన వాళ్ళందరికీ క్యూసీసీ వెళ్ళిపోయింది. నో ప్రాబ్లం. వాళ్ళందరికీ క్యూసీసీ ఉంది. వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్యూసీసీ లేదు కాబట్టి క్యూసీసీ ఇప్పుడు 3 లక్షలు ఉన్నాయి. నేను మీకు ముందుగా చెప్పినట్టుగా 3 కోట్లు ఉన్నాయి. 2 కోట్ల కంటే తగ్గిపోతాయి. డీ కాయిన్స్ ఇంకా తగ్గిపోద్ది. కాబట్టి ఈ లోపు ఎవరెవరైతే పంపించుకుంటున్నారో వీళ్ళందరికీ కూడాను ప్రతి అకౌంట్‌కి కూడాను ఈవి బోనస్ పాయింట్స్ 500 వస్తాయి. ఒక్కొక్క బోనస్ పాయింట్ ₹1 అన్నమాట. ₹500 ప్రతి అకౌంట్‌లోకి ఇస్తున్నాను. ఎంతమంది పంపించుకుంటే అంతమందికిని. వాళ్ళందరూ బండి కొనుక్కుంటున్నప్పుడు మీరైనా వాడుకోవచ్చు. లేదా బండి కొనుక్కున్న వాళ్ళకి అది మీరు ట్రాన్స్‌ఫర్ చేసి కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకి ఇది చెప్పేయండి. ఈ బోనస్ పాయింట్ ఈవీ పర్చేజ్డ్ బోనస్ పాయింట్స్ 500 ఒక్కొక్క అకౌంట్‌కి వెళ్తాయి. చెప్పానన్న. డాడీ దీంట్లో ఏంటంటే పాత వాళ్ళకి మళ్ళీ వెళ్తావా, కొత్త వాళ్ళకి వెళ్తావా? ఓన్లీ 7వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మాత్రమే. పాత వాళ్ళకి ఓకే క్యూసీస్ వెళ్ళిపోయింది. ఇంక మళ్ళీ వాళ్ళకి ఏం ఇవ్వడం ఓకే ఉండదు ఓకే ఇంకా. ఓకే వాళ్ళకి అది ఇరు కాబట్టి ఇది ఇస్తున్నారు। ఓకే ఆ, दोस्तों डैडी जी का कहना है, जो अभी 7 तारीख से लेके 25 तारीख के अंदर जो भी लोग ट्रांसफर करेंगे डी कॉइन को, ठीक है, अपने एक्सचेंज के अंदर, उनको एक ऑफर कंपनी ने दिया है ईबी बोनस पॉइंट बोल के। ठीक है, वो कंपनी क्या कर रही है, आपको
500 बोनस पॉइंट दे रही है, ठीक है। एक बोनस पॉइंट का रेट है 1 रुपया, मतलब 500 पॉइंट आपको मिल रहा है। ये आप जब भी ई बाइक हमारा परचेज करेंगे तभी आप उसको यूज कर सकते हैं। नहीं तो किसी को कोई गाड़ी ले रहा है तो उसको भी आप ये ट्रांसफर करके वहां से भी आप कैश कर सकते हैं। मतलब ये एक बेनिफिट आपको मिल रहा है। पहले जितने लोग ट्रांसफर किए उनको किसी से कॉइन मिल गया, ठीक है। अभी आपके लिए कंपनी ने ये बोनस पॉइंट लाया है, तो आपका जितना भी लोग बाकी है वो लोग इसको लेके कैश कर सकते हैं, क्योंकि आपको 500 बोनस पॉइंट मिल रहा है जो कि ईवी बाइक के अंदर आप यूज कर सकते हैं। दूसरा, हमारा किसी से कॉइन जो है ना 3 करोड़ अभी दिख रहा है आपको, वो कंपनी 2 करोड़ तक लेके आने वाली है उसको। ओवर रेडी। ఓకే. అయితే ఈ ఈవీ పర్చేజ్ బోనస్ పాయింట్స్ ఇప్పుడు ఇస్తున్నాం మనం. ఆ పర్చేజ్ బోనస్ ఉదాహరణకి ఒకరు బండి కొనుక్కుంటున్నారనుకోండి. ఆ కొనుక్కునే దాంట్లో క్యూసీసీ, ఐఎస్‌డిటి అన్నిటితో కలిపి ఈ పాయింట్స్ కూడా వాడేసుకోవచ్చు. రూ. 500 విలువైన ఈ 500 పాయింట్స్ బండి కొనుక్కునేటప్పుడు దాన్ని వాడుకోవచ్చు. లేదు మీరు కొనుక్కోలేదు. ఉదాహరణకి ఒక 10 పాయింట్లు సారీ 10 అకౌంట్ మెర్జ్ చేసుకొని పంపించుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు ఆ 10 మందిలో ఉన్న 500, రూ. 5,000 మీరు కొనుక్కునేటువంటి బండిలో వాటితో కొనేసుకోవచ్చు. అంటే అది చెల్లుబాటు అవుతాయి. ఒక బండికి మనం రూ. 5,000 విలువైన ఈవీ పాయింట్స్ ఇస్తున్నాం. మీకు అంతకంటే ఎక్కువ ఉన్నాయనుకో, మరి మరోళ్ళకి ఇవ్వచ్చు. లేదా మరి బండి కొనుక్కున్నప్పుడు తీసుకోవచ్చది. కాబట్టి ఒకరికొకరు ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రూ. 500 వాళ్ళ దగ్గర క్యాష్ చేసుకోవచ్చు మీరు. కాబట్టి ఆ పాయింట్స్ మీరు వాడుకోవచ్చు. ఓటు హిందీ. दोस्तों, डैडी जी का कहना है ये जो आपको ईवी पॉइंट्स मिला है, ठीक है। हमारा अभी गाड़ी खरीदते वक्त आपको किसी से कॉइन कितना देना है, और उसके बाद हमारा आईडीडी कितना देना है, उसके साथ साथ पेमेंट कितना आपको आईएनआर कितना देना है, उसके साथ साथ हमारा ईवी पॉइंट्स जो ईवी परचेज ईवी बोनस परचेज कॉइन्स जो आपको कंपनी ने दिया है। सोचिए आपने 10 लोगों को मर्ज किए हैं, ठीक है। एक एग्जांपल के हिसाब से कंपनी ने बताया, डैडी जी ने बताया कि आपने 10 अकाउंट को मर्ज किए तो कितना आएगा, 500 इंटू क्या आएगा, 10 मतलब 5,000 कॉइन्स। तो ये 5,000 कॉइन्स को आप उस टाइम पे बाइक खरीदते वक्त आप यूज कर सकते हैं। एक बाइक खरीदने के लिए आप 5,000 पॉइंट्स यूज कर सकते हैं, ठीक है। तो ऐसे आपके पास सोचिए 100 है, तो आप दूसरे लोग को आप ये सेल कर सकते हो, 5,000 पॉइंट सेल करके आप कैश कर सकते हो उनसे, ठीक है। तो ये बेनिफिट भी आपको मिल रहा है दोस्तों। तो इस चीज को भी ध्यान देना है सभी को। ओवर टू डैडी। ఓకే డాడీ. ఇప్పుడు ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ డాడీ రోబోట్‌ని మాక్సిమం రెడీ చేశాను. దాని గురించి పూర్తి వివరాలు బహుశా నేను ఈ నెక్స్ట్ వీక్ ఫస్ట్ అంటే సోమవారం, మంగళవారం ఆ టైంలో నేను జూమ్ పెట్టాలనుకుంటున్నా. డేట్ చెప్తాను మీకు. అక్కడ మీకు దాన్ని ఎలా మనం చేసుకోవాలి, దానికి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ఎంపీపీ ఉంది. దాని మీద మనకు ఎటువంటి గిఫ్ట్ అవుతుంది, మనకు ఐఎన్ఆర్ కమిషన్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ నేను జూమ్ పెట్టి అందులో మొత్తం అన్నీ చెప్తాను. అలాగే ఇవన్నీ కూడాన మన ఏది డాడీ రోబోట్‌లో ఇంతకు ముందు మీకు ఏదైతే ఒక ట్రీ ఉందో 99.99% ఆ ట్రీని యాజ్ ఇట్ ఈస్‌గా మీకు వచ్చేలాగే చూస్తున్నాను. ఎందుకంటే డాడీ రోబోట్ అనేది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అది. దాన్ని ఒక మంచి లాభం కోసం మనం డిజైన్ చేస్తాం. బ్యాడ్ లక్ ఏంటంటే అది డిజైన్ చేసినటువంటి వ్యక్తి అది పూర్తి అవ్వకముందే తనకి ఆళ్ళ మేనత్తకి ఎవరికో బాలేదు. ఆ తర్వాత ఆయనకి బాలేదు. ఇప్పుడు ఆయన ఫోన్‌కి అందుబాటులో లేకుండా పోయాడు. అందువల్ల అదొకటి మనకి అందులో ఉన్నటువంటివన్నీ కూడా మీకు ఈ కాయిన్స్ అన్నీ మీరు మీకు మీ వాలెట్‌లో పంపించుకోవచ్చు. వాలెట్‌లోకి. మీ టీమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీకొచ్చేలాగే చూస్తున్నాను. అది లాస్ట్ టైమ్ కంటే సో బెటర్‌గా దాన్ని తయారు చేశాం. మీకు ఇన్‌కమ్ అనేది ఏ రేంజ్‌లో మనం కావాలని కోరుకున్నాం, ఆ రేంజ్‌లో వస్తది. అది కూడా ఐఎన్ఆర్. ఓవర్ టు హిందీ. दोस्तों, डैडी जी का कहना है अभी डैडी रोबोट को 99% रेडी कर चुके हैं।
ये भी बहुत कुछ ही दिनों के अंदर फिर से आपको जूम मीटिंग करके उस दिन उसको स्टार्ट करके आप लोग को बताएंगे। और डैडी रोबोट का जो सॉफ्टवेयर बना रहे थे उनका, पहले तो उनका पुआ जी कोई गुजर गए थे, उसके बाद फिर इनका तबीयत खराब था, जो सॉफ्टवेयर वाले उनका तबीयत खराब था। अभी उनका बैड लक यही है कि वो उनका फ़ोन भी नहीं लग रहा है, वो शायद फ़ोन बाहर है किधर, लेकिन फ़ोन भी नहीं लग रहा उनका। इसके लिए उसको बंद करके फिर से कंपनी ने एक नया सॉफ्टवेयर के साथ और नया डैडी डैडी रोबोट का नया प्लान लेके आए है कंपनी। लेकिन जो एजीटी जो आपका पहले से जो ट्री था, एजीटी जी 99% वैसे ट्री रहेगा आपका, कोई चेंजेस नहीं रहेगा। एजीटी जो आपका जैसे टीम था वैसे टीम रहेगा। और इसमें जो इनकम आएगा वो ये आईएनआर में आने वाला है, ठीक है, आने वाले दिनों में। तो इसको भी आपको ध्यान देना है दोस्तों, ठीक है। तो इस चीज को ध्यान देके आप ध्यान दीजिए, क्योंकि 99% जो आपका डैडी रोबोट था पहले, एजीटी जैसे ही आएगा और सभी को आईएनआर में कंपनी इनकम देने वाली है अभी, ठीक है। థ్యాంక్ యూ, ఓవర్ టు యు డాడీ। ఓకే డాడీ. అయితే అలాగే మనకి స్కైఎండ్‌లో ఉన్నటువంటి ఈ వెండర్ పోర్ట్‌లు అన్నీ గూడా నెక్స్ట్ మీటింగ్‌లో ఆ 2 చెప్తాను. మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దాన్ని. అంటే ఐఎన్ఆర్ మనకి ఉంటే బావుంటది అనే ఉద్దేశంతో నేను దీన్ని కొంచెం వర్క్ ఎక్కువ చేయాల్సొస్తుంది. అదే టైంలో నా హెల్త్ కూడా బాగోలేదు. అయినప్పటికీ చేస్తున్నాను. మనం బ్యాంక్స్ ఎలాగుంటాయో మీలో చాలా మందికి తెలుసు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ చాలా టైట్ పొజిషన్. ఇంతకుముందు మనం కీబోర్డ్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఫ్రీక్వెన్సీ లేదు. ప్రతి దానికి కూడా వాడు కొరియర్ పెట్టడం, దానికి ప్రతి దానికి ఆన్సర్‌లు అడగడం చేస్తుంటాడు. అవన్నీ దాటి ఆడికి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చి, బహుశా ఈవేళతో కంప్లీట్ అయిపోయి, అయి నేను రేపు బ్యాంక్‌కి సబ్మిట్ చేస్తున్నాను. ఆళ్ళకిచ్చాను. ఏమైనా ఉంటే రేపు మాట్లాడతాను. కాబట్టి ఐఎన్ఆర్ కమిషన్ మనకి 15 రోజులకొకసారి ఇదివరకు ఎలా వచ్చిందో అలాగే ఐఎన్ఆర్ వచ్చేస్తది. ఐఎన్ఆర్ ఇన్‌కమ్ అనేది ఇప్పుడు మనకి డాడీ రోబోట్‌లో గాని, లేకపోతే మన స్కైఎండ్‌లో కానీ, అలాగే మనకి ఈ మెడిసిన్ అది గూడా 5 క్రోర్స్ విలువైన మెడిసిను ఇప్పుడొస్తోంది. దాంట్లో కానీ, లేపోతే మన ఈవీల్లో కానీ, ఇలా వీటన్నింటిలో గూడా ఐఎన్ఆర్ కూడా, ఐఎన్ఆర్ కూడా మనకొచ్చేటట్టు చేస్తున్నాను. ఐఎన్ఆర్ వస్తే మంచిది అనుకున్న వాళ్ళు మీరు లవ్ సింబల్స్ నాకు పంపించండి. వాట్ టు హిందీ. दोस्तों स्काई एंड का भी प्रोजेक्ट अभी स्टार्ट होने वाला है। और థాంక్ యూ जैसे డాడీ. థాంక్ యూ. वही चीज डैडी जी बता रहे हैं, स्काई एंड प्रोग्राम में वेंडर पोर्टल भी कंपनी बहुत जल्दी आप लोग के सामने रखने वाली है। तो आपको दोस्तों यही चीज को क्योंकि कंपनी का कहना है कि आईएनआर देंगे तो बहुत अच्छा रहेगा बोल के सभी लोग बोले। इसके लिए आईएनआर के ऊपर काम करने वाले हैं, काम कर रही है कंपनी। जो बैंक का जो क्यूरी रहता है कंपनी, हर एक बैंक का, बैंक के आप सभी को पता है, बैंक में पहले हमारा जब भी कीबोर्ड चल रहा था उस टाइम पे जो क्यूरी नहीं मांग रहे थे, जो मतलब उसका जो फैसिलिटी था, कोई भी कुछ भी ये करते थे, चलता जाता। लेकिन अभी ऐसा नहीं है। अभी यहाँ पे क्या होता है, हर एक चीज को देख के वो कर रहे हैं लोग, बैंक वाले, ठीक है। इसके लिए थोड़ा सा टाइम लग रहा है, लेकिन सभी कुछ क्यूरी उनका जितना भी था वो आज पूरा करके उन्होंने दे दिए है बैंक के अंदर। तो एक दो दिन के अंदर ये भी क्लियर होगा। तो उसके बाद ही आपको ये वेंडर पोर्टल भी आ जाएगा। और वेंडर पोर्टल इसके लिए कंपनी डिलीट कर ली थी, आईडीटी में देना तो कब का दे सकती थी। लेकिन वही चीज डैडी जी बता रहे हैं कि अभी आईएनआर में हम लोग देने वाले हैं। और उसके साथ साथ हमारा 5 स्टार मेडिसिन भी मंगाया है कंपनी ने, तो उसको भी आप लोग के सामने वेंडर पोर्टल आने के बाद आप लोग सभी को ये सारा चीज को लेके हम लोग जो भी हमारा काम है, जैसे कि वेंडर पोर्टल आ जाएगा तो ऑटोमेटिक आपका ईवी का और 5 स्टार जो मेडिसिन आया, सारा चीज को लेके आईएनआर में कंपनी कैसे कमीशन देना, वो सारा स्ट्रक्चर आप लोग के सामने एक जूम मीटिंग करके करने वाले हैं, ठीक है। ओवर टू यू डैडी। ఓకే డాడీ. థాంక్ యూ డాడీ. ఇట్స్ వెరీ గుడ్. మీరందరికీ ఐఎన్ఆర్ నచ్చింది మీ అందరికిని. సంతోషం. అయితే దీనికి సంబంధించి ఇదంతా నెక్స్ట్ వీక్ జూమ్‌లో నేను చెప్తాను. అయితే మనం ఉన్నాళ్ళు ఈ క్రిప్టో మీదే చేసేద్దాం. ఐఎస్‌డిడి గాని, యూఎస్‌డిడి గాని చేసేద్దాం అనుకుంటే నేను ఈసరికే మొత్తం అన్ని స్టార్ట్ చేసుండేవాడిని. కానీ ఇక్కడ క్రిప్టో నుంచి ఐఎన్ఆర్‌లోకి మార్చుకోవడం చాలా మందికి మన కమ్యూనిటీ వాళ్ళకి తెలియట్లేదు. కొంతమంది ఐడియా ఉన్నోళ్ళు మాత్రమే దాన్ని అమ్ముకోగలుగుతున్నారు, కొనగలుగుతున్నారు. కానీ చాలా మంది ఐఎస్‌డిటిని, యూఎస్‌డిటిని అమ్ముకునే అవకాశం లేకపోవడం వల్ల, అది వేరే వాళ్ళని నాకు అమ్మి పెట్టండి అని చెప్పేసి కోరడం వల్ల దాని రేటు డౌన్ చేసి ఇలా అడగడం, ఎంతో కొంత వస్తుందని చెప్పేసి వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది. అందువల్ల ఐఎన్ఆర్ ఉంటే కామన్ మ్యాన్, అతి సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా అప్పుడు ఈజీగా మనం బిజినెస్‌ని
దాన్ని ఓన్ చేసుకొని చేయగలడు. ఎస్ ఆర్ నో డాడీస్. మీరు ఎలా నాకు ఎస్ అని చెప్పాలో మీకు తెలుసు. నాకు ఎస్ అని చెప్పాలంటే మీరు ఎలా నాకు చెప్పాలో మీకు తెలుసు. ఎస్ మీరు మీ సింబల్స్ ని నాకు పంపిస్తారు. పంపిస్తే మీకు అది అర్థమవుతుంది. నాకు కూడా అది అర్థమవుతుంది. థ్యాంక్ యూ డాడీస్. అంటే ఐఎన్ఆర్ ఉంటే చాలా మందికి ఇది అర్థమవుతుంది. అది ఐ మీన్ వాళ్ళందరూ చేసుకోవచ్చు అనేటువంటి నా ఆలోచనకి ఇప్పుడు ఈ జాప్యం అంటే ఈ లేట్ అవడం అది కారణం. దాని వల్లే లేట్ అయిందనమాట. ఇప్పుడు అది కూడా కంప్లీట్ చేశాను కాబట్టి అన్ని ప్రాజెక్టుల్లో కూడా ఐఎన్ఆర్ కూడా వస్తుంది కాబట్టి అద్భుతమైన ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. మన కాయిన్ ఎక్కడెక్కడ పెట్టాలో నేను చూసుకుంటాను. అక్కడక్కడ దానికి సంబంధించిన దాంట్లో పెడతాను. ఆ కాయిన్ యూటిలిటీ కూడా మీకు వస్తుంది. వాట్ హిందీ డాడీ. दोस्तों डैडी जी का कहना है अभी जो हमारा जितने भी प्रोजेक्ट है वो सारा प्रोजेक्ट चाहते तो कंपनी अभी भी लेके आ सकती है क्रिप्टो करेंसी से करना होता तो। ठीक है, क्रिप्टो करेंसी में क्योंकि बहुत सारे लोगों को क्रिप्टो करेंसी का नॉलेज नहीं है एक तो, दूसरा हमारा आईडीटी को भी लोग 20 रुपये 30 रुपये में बेचना चालू कर दिए। ठीक है, इसके लिए कंपनी ने क्या किया कि आईएनआर में सभी बहुत सारे लोग का డాడీ ये था। हेलो डैडी। డాడీ అది నీ వాయిస్ చెప్పండి। సరి రావట్లేదు చూడు. హలో సార్ మీ వస్తుంది వాయిస్ ఎవరికి సరిగా వస్తుందా వినబడలేనట్టు చూడు. వస్తుంది సార్ వస్తుంది చూడండి చెప్పండి. మరి ఎవరికి డాడీ వినిపిస్తుందా మీరు ఎవరైనా చెప్పండి. వస్తుంది లేదా? వినిపిస్తుంది సార్, కంటిన్యూ చేయండి సార్ నరసింహరావు గారు. వినబడుతుంది. ओके ओके थैंक यू दोस्तों डैडी जी का कहना है कि नेक्स्ट वीक में हम लोग ये सारा प्रोजेक्ट लेके आ रहे हैं क्योंकि पहले जो प्रोजेक्ट लेना था तो कंपनी कभी क्या लेके आ सकती थी। कंपनी अभी इसी के लिए नहीं लाया क्योंकि ये क्या है क्रिप्टो करेंसी में चाहते थे कंपनी कभी का लेके आ सकते थे, लेकिन अभी आईएनआर में लेके आ रही है। इसके लिए थोड़ा सा लेट हुआ और उसके साथ साथ उनका तबीयत भी थोड़ा प्रॉब्लम था, जिसकी वजह से नेक्स्ट वीक में अंदर कंपनी पूरा रेडी करके जितना भी प्रोजेक्ट हमारा आने वाले दिनों में जितने भी प्रोजेक्ट आएगा वो सभी में आईएनआर लेके आएगी। तो क्या होगा कि सामान्य से सामान्य पर्सन भी उसको भी इंप्रेशन होगा कि चलो यार मेरे को यहाँ पे काम करने से मेरे को आईएनआर में पैसे मिल रहा है, क्योंकि क्रिप्टो करेंसी के बारे में सभी लोगों को पता नहीं है। ठीक है, तो हाँ इतना, लेकिन सभी को ये तो करना पड़ेगा क्योंकि हमारा कोई भी प्रोडक्ट ले रहे हैं कुछ भी कर रहे हैं तो वहाँ पे क्रिप्टो करेंसी कौन सा कहाँ पे हमारा कॉइन जाएगा वो सारा चीज डैडी जी डिक्लेरेशन करेंगे। तो उसके हिसाब से उनका कॉइन तो जाएगा, लेकिन उनको अमाउंट आते वक्त उनके अकाउंट में पैसा आते वक्त क्या होगा आईएनआर में आएगा। ठीक है, तो ये चीज को लेके आने के लिए थोड़ा सा टाइम लगा और ये सारा प्रोसीजर कंप्लीट कर चुकी है कंपनी बोल रही है, और नेक्स्ट वीक से ये चालू होने वाला है। ओवर टू डैडी। ఓకే డాడీ. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ యుద్ధాలు జరగడం వల్ల అన్నింటి మీద కూడా దీని ప్రభావం ఉంది. మీరు వార్తల్లో చూస్తూ ఉండొచ్చు కాబట్టి నేను ప్రత్యేకించి చెప్పవసరం లేదు. మన కరోనా వచ్చినప్పుడు మనకి ఎంత ఇబ్బంది వచ్చిందో నాకు తెలిసి, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల దానికంటే డబల్ త్రిబుల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే రేట్లు పెరిగిపోవడం, ఇవన్నీ మనకు రాకపోవడం, అనేక రకాలుగా పెట్రోల్ పెరిగిపోవడం. పెట్రోల్ కొంచెం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే పెట్రోల్ పెంచరు. 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి. కానీ గ్యాస్ ఆల్రెడీ బ్లాక్‌లో కొనాల్సి వస్తుంది. చాలా హోటల్స్ మూసేశారు. ఇలాంటివి చాలా మనం వింటున్నాం. మరి పెట్రోల్ ఇదంతా దారుణంగా పెరిగింది. గ్యాసు, డీజిల్ వగైరా పెరిగిందంటే అన్ని రేట్లు పెరిగిపోతాయి భయంకరంగాన. ఇక్కడ ఒక బ్యాడ్ ఏంటంటే మనకి ఏ కారణం చేత రేట్లు పెరిగినా అవి కిందకి దిగవు ఇంకా. కరోనా టైంలోను కరోనా కాబట్టి పాలు, నీళ్లు అన్ని రేట్లు పెరిగే కూరగాయలని మనం అనుకున్నాం. కానీ కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి రాలేదు. వచ్చిందా నరసింహరావు? ఎవరైనా చెప్పొచ్చు. తగ్గాయా? లేడ్ తగ్గలేదు. యాజ్ ఇట్ ఈజ్‌గా కంటిన్యూ అవుతాయి. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడింది. ఈ పెరుగుతున్న అన్ని రకాల రేట్లలోనూ పెరిగిన రేట్లు ఇంకా దిగవు. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇది చెప్పానంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇన్కమ్ సంపాదించుకునే వేస్ మీద మనం దృష్టి పెట్టడం, మనం ఖర్చు పెట్టేటప్పుడు మనకి కొంత డబ్బు మిగిలేటట్టుగా ఉండే ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టడం మనకు అవసరం. అలాంటి ప్రాజెక్టే ఇప్పుడు నేను తీసుకొస్తున్నటువంటి వెహికల్ ప్రాజెక్టు అండ్ డాడీ రోబోట్ ప్రాజెక్టు, నెక్స్ట్ స్కై అండ్ అంటే మిగతా అన్ని కావచ్చు. ఇవన్నీ కూడా మీకు మంచి ఇన్కమ్ తీసుకురావడమే కాకుండా, ఇప్పుడు ఆ కరోనా టైం వీటిలోనూ మనం ఎలాగైతే నేను కూడా అప్పుడు మంచి బిజినెస్ చేశాను. అందరూ ఆగిపోతే ఆ ఆగిపోయిన టైంలో కూడా ఇంట్లోంచి కదలలేని టైం అప్పుడు కూడా నేను వ్యాపారం చేశాను. అదే ప్యాటర్న్ మళ్ళీ ఇప్పుడు చేయాల్సిన అవసరం వస్తుంది ఇది. సో దాంట్లో మనం ఈ డాడీ రోబోట్ అనేది, ఈ వెహికల్ అనేది
మీకు అద్భుతమైన వనరుగా మారుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కరెక్ట్ గా వాడుకుందాం. ఓటైంది. दोस्तों వాడుకుందాం అనుకున్న వాళ్ళు నాకు లవ్ సింబల్స్ పంపించండి. అంటే నాకు ఒక ప్రోత్సాహం. యెస్, నేను చేస్తున్నది కరెక్ట్. మా వాళ్ళు మా డాడీస్‌కి ఇస్తున్నది కరెక్ట్ అని నాకు కొంచెం మానసికంగా మనకు మంచి బలం వస్తది. థాంక్ యూ డాడీస్. నువ్వు చెప్పేయమ్మా. दोस्तों डैडी जी का कहना है कि अभी हमारा आप सभी को पता है कि हमारा अभी कोरोना का टाइम पे जैसे हमारा प्रॉब्लम आया था इंडिया में नहीं हर जगह पे वर्ल्ड में, तो वैसे ही आपको पता है अभी युद्ध चल रहा है, आप लोग न्यूज़ देखते होंगे, ठीक है। तो वैसे ही प्रॉब्लम फिर से आ रहा है हमारे पास, ठीक है। भले वो कोरोना नहीं है लेकिन युद्ध आ रहा है जिसकी वजह से आपको गैस सिलेंडर वगैरह बंद होना चालू हो गया है। ये सारा चीज़ें आप लोग को भी पता होगा, आप लोग देखे भी होंगे। एग्जाम्पल के हिसाब से मैं भी बात कर सकता हूँ, गैस सिलेंडर के बारे में बात हो रहा है तो फिर क्योंकि मैं हिंदुस्तान लीवर में सर्विस करता हूँ दोस्तों, वहाँ पे भी हमारा कैंटीन चलता है हमारा कंपनी का। तो वो लोग भी यहाँ पे अभी गैस का जो नहीं मिलने की वजह से वो लोग ने भी हमारा जो कैंटीन चल रहा था हमारा कंपनी का, तो वहाँ पे उन्होंने कटौती किया। मतलब कटौती कैसे की है, जो गैस चूल्हे की जगह पे अभी उन्होंने इंडक्शन स्टोव लगाया है जो कि इलेक्ट्रिकल स्टोव है। तो जहाँ पे क्या हो रहा है कि इतना सारा लोगों को जो खाना बन रहा था वो कम हो जाएगा खाने का। और नाश्ता में भी वो लोग ने क्या किया, पोहा के सिवा दूसरा कुछ नहीं मिलेगा बोल के बोल दिया, हम लोग को नोटिस दे दिए। मतलब यहाँ पे प्रॉब्लम आ सकता है। तो मतलब मेरे को पता है कि हर स्टेट में कुछ ना कुछ प्रॉब्लम आया होगा गैस की वजह से। और वैसे ही आप लोग को पता है जैसे कि अपना पेट्रोल वगैरह भी रेट भी बढ़ने वाला है, लेकिन कुछ कारण की वजह से मतलब इलेक्शन वगैरह जो है इसकी वजह से गवर्नमेंट ने नहीं बढ़ाया होगा, आगे जाके गवर्नमेंट बढ़ाने वाली है। और जो भी चीज आपने अपना कोरोना के टाइम पे देखे होंगे, जितने भी रेट बढ़ा था वो कभी भी उसका रेट कम नहीं हुआ बाद में, ठीक है। तो उस वजह से, लेकिन डैडी जी का कहना है दोस्तों, उस टाइम पे कोरोना के टाइम पे भी उन्होंने बिजनेस करवाया था। तो उनका कहना है अभी भी वो बिजनेस ऐसे करने वाले जो कि बिजनेस हमारा अच्छा चलने वाला है। कौन सा, जैसे ईवी बाइक है, फिर हमारा मेडिसिन है, फिर हमारा स्काइंड प्रोग्राम है, फिर उसके बाद हमारा ये जैसे कि आप लोग को जानता है हमारा स्काइंड प्रोग्राम के बाद हमारा ईवी बाइक के बारे में बात कर रही कंपनी। उसके बाद अपना डैडी रोबोट में भी है। ये सारा जगह पे आप ये सारा चीज प्रोजेक्ट ऐसा कंपनी लेके आ रही है जो कि आपको कंटिन्यू इनकम से आने वाला है, ठीक है। क्योंकि ये सारा चीजें जरूरत है लोगों को तो लोग लेंगे, तो जिसकी वजह से कि हमारा ईवी बाइक का भी आप सभी को पता है बहुत अच्छा माइलेज वगैरह है, इसके लिए सभी लोग उसको परचेज करेंगे जिसकी वजह से हमारा कंटिन्यू इनकम आने वाला है। तो डैडी जी का कहना है कंटिन्यू इनकम आईएनआर में मिल रहा है, तो आपको अच्छा लग रहा है तो फिर आप लोग भी लॉबी सिंबल बेच सकते हैं। ओके डैडी। ఓకే డాడీ. కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ లో మనం డీకాయిన్ అండ్ వగేరా మాట్లాడుకున్నాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మనం వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే డాడీస్, మనం అనుకున్న టైంలో హాఫ్ అన్ అవర్ కరెక్ట్ మాట్లాడుకున్నాం. హాఫ్ అన్ అవర్ అయిపోయింది, ఇప్పుడు మనం వెహికల్ గురించి మాట్లాడదాం. ఓకే, అయితే ఇప్పుడు ఎవరు సత్యం బర్రి లైన్ లోకి రామ్మా. వచ్చాడా? డాడీ నమస్తే డాడీ. నమస్తే. నెక్స్ట్ ముజీర్, నువ్వు లైన్ లోకి రామ్మా. కొంచెం ముజీర్ అండ్ మౌలి, మీరు లైన్ లోకి రండి. మౌలి, శ్రీశైలం, మన మధ్యలో ఒక విషయం జరిగింది కాబట్టి ఇది మన కుటుంబంతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. వెహికల్ విషయంలో వచ్చారా? డాడీ వచ్చాం డాడీ. మిగతా వాళ్ళు వచ్చారా? వేగంగా రండిరా, మనకే టైం అయిపోతారుగా. వచ్చారా రాలేదు ఎందుకు శ్రీనివాసు? కూడా వీళ్ళు సరే రండి రండి. ఉన్నప్పుడు మాట్లాడాలి కదా, మళ్ళీ ఇన్నిసార్లు చెప్పించుకోవాలా? వెంటనే మాట్లాడాలి. ఉన్నాను డాడీ. సచిన్ బారి చూడండి, పీసెంట్ ఉన్నాను డాడీ అన్నాడు. రైట్, ఉన్నాను డాడీ. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే వెహికల్స్, ఈవీ వెహికల్స్ మీద కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఈవీ వెహికల్స్ అనే వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, బండి కొనుక్కుంటే నా అవసరాలు తీరుతాయి, బండి కొనుక్కుంటే నేను డబ్బులు పెట్టకుండా నా తాలూకా కార్యక్రమాన్ని అయిపోతాయి, నెలసరికి నాకు జీతం నేను అనుకున్న దాంట్లో ఇంత బడ్జెట్ మిగులుతోంది అనుకునే సంతృప్తి గల బళ్ళు మన ఇండియాలో లేవు. ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేవు. అవునా కాదు? ఈ అసంతృప్తిగా ఉన్నామా? ఎస్, నా దగ్గర బండి ఉన్నది,
నాకు తెలిసిన బండి ఒకటి ఉన్నది, కుమ్మెద్దా అని ఉన్నదా? లేదు పాల్ రెడీ డాడీ లేదు రెడీ లేదు. ఎక్కడా లేదు. మీకు 265 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. కంపెనీ పేరు మనం ఎక్కడ మాట్లాడొద్దు. కంపెనీ పేరుని ఎక్కడ మాట్లాడొద్దు. 265 కిలోమీటర్లు వస్తుంది అని చెప్పేసి సచిన్ బర్రి మన గ్రూప్ లోను ఒక మెసేజ్ పెట్టాడు. అందుకే తనను రమ్మనను. దాని డాడీ. కాస్ట్ మళ్ళీ నేను చెప్తాను. 265 కిలోమీటర్లు. దాని తర్వాత ఇంకో బండి వచ్చింది. అది కూడా మాకు 160 కిలోమీటర్లు వస్తుంది అన్నారు. టాటా కంపెనీ తోటి వచ్చింది. అది కూడా మంచి మైలేజ్ వచ్చేస్తుంది అన్నారు. ఇలాంటి కొన్ని ఎక్కువ మైలేజ్ వస్తాయని 4-5 కంపెనీలు ఉన్నాయి. కానీ అవి ఏవి కూడా మైలేజ్ ఎంతవరకు వస్తున్నాయో మీకు తెలుసు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఏం సచిన్ బర్రి, మనం మాట్లాడుకున్నాం కదా, అవును డాడీ. కాల్ చేసాం నిన్న. ఇక వాడు ఉన్నాడు. కాల్ చేస్తే మాకు బండి కావాలండి, జాగ్రత్తగా వినండి, బండి కావాలండి, ఎంత మైలేజ్ వస్తుంది, నేను 265 కిలోమీటర్లు వస్తుందని మీ తాలూకా లింక్ లో నేను చూశాను అన్నాడు. ఎస్ మాది సార్ అన్నారు. 265. వాడిని 200 నేనే మాట్లాడాను. 260 అంటే మన వాళ్ళు ఫోన్ చేశారు. ఆ ఫోన్ నాకు ఇచ్చారనమాట. వాళ్ళు రమ్మని అసమాన ఫోన్ చేస్తుండట. మాట్లాడితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? మనిషి కూర్చోకుండా ఓ బెల్ట్ మీద బండి పెడతాడు, దాని మీద 265 వస్తుందట. బాగుందా లేదా? నానా డాడీ మనిషి మనిషి కూర్చోకుండా బెల్ట్ మీద వెళ్ళడం. మనిషి కాకుండా ఎలా మనిషి ఓకే, ఓకే. బండి బెల్ట్ ఇది అసాధ్యమైన మాట. బండి ఎప్పుడు తీసుకోవాలి మళ్ళీ? ఒక్కొక్కరు మాట్లాడండి, ఇంపార్టెంట్ గా ఒక్కొక్కరు మాట్లాడండి. 265 కిలోమీటర్లు మీరు ఇక్కడ కూర్చోండి, బెల్ట్ మీద మేము పెడతాము, బండి అక్కడ ఉంటది, బండి కింద పడిపోకుండా పట్టుకుందాము, బండి మీద ఎవరు కూర్చోరు, 265 కిలోమీటర్లు చూపిస్తాం అన్నారు. ఆ బండి ఎందుకు పనికి వస్తుందో మీకు తెలుసు, మనం ఎలా వాడుకోవాలో నాకు తెలియట్లేదు. అవును డాడీ. పనిచేసే డాడీ, తిరగడానికి పనిచేయదు. ఎందుకు? ఇక రెండోది, నేను ఓ పని చేయండి సార్, మనిషి ఎక్కితే ఎంత వస్తుందని చెప్పాను. ఇలా 2-3 కంపెనీలు, ఒకే కంపెనీని అనలేదు. ఒకరు 200 కిలోమీటర్లు వస్తుంది అన్నారు, ఒకరు ఇప్పుడు నేను చెప్పినట్టు 265 అన్నారు, ఒకరేమో 165-69 కిలోమీటర్లు వస్తుంది అని అన్నారు. వాళ్ళందరితో మాట్లాడాను. ఇక్కడ బాబు ఎంత వస్తుంది బండి మీద కూర్చొని అంటే వాళ్ళు డాడీ హిందీ డాడీ పర్లేదా మాట్లాడిసినా చెప్పగలవు కదా? పర్లేదు. ఓకే, నేను ట్రయల్కి వస్తాను, నాకు బండి ఇస్తావా అన్నాను. ఓకే వచ్చేయండి సార్, ఇప్పుడే రండి సార్, ట్రయల్ ఇస్తా అన్నారు. అయితే ఫుల్ ఛార్జ్ పెట్టేసిన బండి నాకు ఇవ్వండి అన్నాను. ఇద్దరం వస్తాం, మేము ఇద్దరం తోలుతాం. ఫుల్ ఛార్జ్ ఎందుకు సార్, ట్రయల్ ఇవ్వడానికి అన్నాడు. మరి ఫుల్ గా 200 కిలోమీటర్లు వస్తుంది అన్నావు కదా, 200 195, మరి 195 కిలోమీటర్లు వస్తుంది లేదో, నేను ట్రయల్ వేస్తాను కాబట్టి ఫుల్ ఛార్జ్ పెట్టివ్వు అన్నాను. అలా ఇవ్వరండి, మీరు 2-3 కిలోమీటర్లు వెళ్తే మీకు బండి ఇస్తాం, తోలుకొని చూడండి తప్ప. ఒక రోజంతా అవుతుంది, 200 కిలోమీటర్లు తిరగంటే ఒక రోజంతా సరిపోవచ్చు, అంతసేపు అంత దూరం మా బండి మేమే కాదు ఎవ్వరు బండి ఇవ్వరు అన్నాడు. మరి ఎలా తోలుకోవాలి, నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, యూట్యూబ్ లోను కిందని ఈ వాళ్ళ తాలూకా రెస్పాండ్, దాన్ని ఏమంటే కామెంట్స్ చూడండి, కామెంట్ చూసి మీకు అర్థమైపోద్ది అన్నారు. కామెంట్ చూస్తే అర్థమైపోద్ది, కామెంట్ చూస్తే అర్థమైపోద్దా? అర్థం డాడీ, కామెంట్ లైవ్ చూస్తే కామెంట్స్ వాళ్ళ ఇష్ట ప్రకారంగా రాస్తారు, అది ఎప్పుడు కరెక్ట్ కాదు. నువ్వే 100 మందినో 1000 మందినో పెట్టేసుకొని కామెంట్ సూపర్ అంటే మరి నేను వాటి మీద రాను, నాకు ఇస్తావా అని అడిగాను. అంటే వాళ్ళకి ఇవ్వమండి, ఎవ్వరు ఇవ్వడండి అన్నాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, డాడీ ఇప్పుడు దాకా మాట్లాడినంతా నువ్వు హిందీలో చెప్పే, మళ్ళీ చెప్తాను, ఇది ఇంపార్టెంట్ కాబట్టి. ओके, गुड मॉर्निंग फ्रेंड दोस्तों। डैडी जी का कहना है कि हमारा
ईवी बाइक के बारे में बात हो रहा है, ठीक है। तो डैडी जी को कुछ हमारा एडमिन टीम में कुछ लोग हैं, जैसे सत्यम बारिश सर हैं, उन्होंने कुछ लिंक भेजे थे जिसमें वो विशाखापट्टनम के आजू बाजू में कोई ईवी बाइक आया है, जिसका किलोमीटर 265 किलोमीटर से है जा रहा है बोल के उन्होंने बताया। और कुछ लोग उससे ज़्यादा भी बताए, ठीक है। तो एक ईवी बाइक शोरूम वाले से दो शोरूम वाले से डैडी जी ने बात किया। ये लोग ने कॉन्फ्रेंस में लिए, डैडी जी को कॉन्फ्रेंस में लेके बात किए। बात करते वक्त डैडी जी ने पूछा कि भाई आपका जो ईवी बाइक है वो 265 किलोमीटर जो जा रहा है उसको हम टेस्ट करना चाहते हैं। तो वो बोले ठीक है सर, कर सकते हैं। तो वो बोले कैसे टेस्ट के लिए हम लोग आ रहे हैं? तो वो बोले नहीं सर आप आइए, लेकिन हम लोग टेस्टिंग ड्राइविंग के लिए हम लोग नहीं देते हैं, क्योंकि अभी टेस्टिंग कैसे करते हैं वो पूछा डैडी जी ने। तो उन्होंने क्या बोला कि आप यहाँ पे बैठ नहीं सकते गाड़ी के ऊपर, लेकिन एक बेल्ट लगा दिया जाएगा और बेल्ट के ऊपर उसको चालू करके दिखेंगे। मतलब आदमी नहीं बैठेगा लेकिन वो 265 किलोमीटर तक जाएगा, ऐसा वो लोग प्रूव करके दिखाएंगे। तो डैडी जी बोले कि अभी आदमी नहीं बैठेगा तो कैसे होगा दोस्तों? तो ये क्यों मुमकिन है? क्या आदमी नहीं बैठेगा, आपको आप बोलोगे इसको 265 किलोमीटर, मतलब वो किस चीज का काम का? कुछ काम का नहीं है ना गाड़ी। तो उसके बाद डैडी जी ने फिर से उनसे बात किया, फिर बोले कि आदमी बैठने के बाद कितना किलोमीटर तक जाएगा बताओ। तो उन्होंने बताया कि 195, ठीक है। तो डैडी जी ने बोला ठीक है आप रेडी करके रखो गाड़ी, और मैं कल सुबह आ जाता हूँ और हम लोग दोनों फुल चार्ज करके रखो, तो हम लोग उसको टेस्ट ड्राइव करके लेके जाएंगे, 195 किलोमीटर जा रहा है कि नहीं देखेंगे। तो वो बंदा बोला कि आ जाइए, रेडी हो जाए, आ जाइए बोला। फिर जैसे भी उन्होंने बोला कि फुल चार्ज करो, तो उन्होंने बोला फुल चार्ज की क्या जरूरत है, आपको 1-2 किलोमीटर तो देखना है, आपको देख के फिर आप गाड़ी कैसे चल रहा है देख के आप ले सकते हैं। तो डैडी जी बोले ऐसा नहीं है, 1-2 किलोमीटर देखने से मेरे को क्या कैसे पता चलेगा कि आपका 195 किलोमीटर जा रहा है कि नहीं? इसके लिए मेरे को पूरा 195 किलोमीटर देखना है जा रहा है कि नहीं आपका गाड़ी। तो उन्होंने ना बोल दिया उनको, क्योंकि उनका कहना था कि इंडिया में नहीं, किधर भी कोई भी पर्सन ऐसा देने वाला नहीं है आपको, ठीक है। कोई भी पर्सन आपको ये चीज को देने वाला नहीं है, ऐसा उनका कहना था, ठीक है। तो वही वही चीज उन्होंने बताया कि भाई अभी कोई भी पर्सन नहीं देगा इंडिया के अंदर, नहीं किधर भी कोई भी आपको टेस्ट ड्राइव के लिए क्योंकि टेस्ट ड्राइव 195 किलोमीटर चलाना है, मतलब कम से कम 1 दिन लग जाएगा। तो 1 दिन लगने के लिए 1 दिन तक आपको हम लोग गाड़ी नहीं दे सकते ऐसे टेस्ट ड्राइव के लिए, ठीक है। तो यही चीज उन्होंने हाँ, बताया डैडी जी को। तो फिर वही वही चीज है दोस्तों, आप लोग को पता है कि देखिए 195 किलोमीटर जाएगा बोल के बोल रहे हैं, लेकिन टेस्ट ड्राइव के लोग देने के लिए भी तैयार नहीं है। तो वही चीज डैडी जी आप लोग के सामने रखे हैं। ఓవర్ టు డాడీ। ఓకే డాడీ. అప్పుడు నేను ఒక బండి తోలాను. మేమిద్దరం కలిపి డ్రైవ్ చేసాం. బహుశా ఈ ఈ విధంగా అడిగినోడు మన సత్యంబర్ కూడా అడిగాడట ఇద్దరిని పంపించి. వాడికి కూడా ఏ రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం అది చెప్తాడు. అయితే అప్పుడు నేనేం చెప్పానంటే, నేను ఒక బండి తోలాను. అది అంటే ఇంకోటి చెప్పాడు. 400 కేఎం ఒకటి పెడుతున్నామండి. ఇప్పుడు ఈ బండి కూడా బుక్ చేసుకుంటే 3 నెలలకు వస్తది. మీరు 400 కిలోమీటర్స్ ఒకటి ఉన్నది మాది. అది కూడా మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నట్టయితే 3 నెలల నుంచి 5 నెలల లోపు మీకు బండి ఇచ్చేస్తామండి అని చెప్పారు. అప్పుడు నేను ఇది చెప్పినప్పుడు నేను ఒకటి చెప్పాను. మీరు ట్రైల్ వేసుకుంటే అంటే మేము ట్రైల్ వేసాం. మీరు ట్రైల్ వేస్తానంటే మీరు రండి. మీరు ఒక బండి బుక్ చేయండి. మేము బండి ఇస్తాం. ఆ బండి మీరు తోలండి. 200 కిలోమీటర్లు తగ్గుతుందా లేదా అనేది మీకు వదిలేస్తాను. మీరు మొత్తం బండంతా తోలొచ్చా అన్నాడు. మొత్తం 200 కిలోమీటర్లు లేదంటే నేను ఎంతైతే ఇచ్చానో అంతా మీరు తోలొచ్చు. నెక్స్ట్ బండి మీరు 400 అన్నారు కదా, అది నేను ఇచ్చాను. మీరు తోలొచ్చు. తోలి చూసుకోండి. నేను చెప్పినట్టు 200 వస్తేనే మీరు కొనండి. లేకపోతే మానేయండి. మీరు రండి. దాని కండిషన్ ప్రకారం మీరు బుక్ చేసుకొని రండి. మీకు 200 కిలోమీటర్లు రాకపోతే నేనే ₹1000 కలిపి మీకు స్పాట్‌లో క్యాష్ ఇచ్చేస్తానని చెప్పాను. ఓకే డాడీస్, మీకు ఇలా నేను చెప్పింది మీకు నచ్చిందా లేదా చెప్పండి. డాడీస్ మైక్ ఉన్నోళ్ళు మాట్లాడండి, లేనోళ్ళు మన తాలూకు ప్రేమాభిమానులతో చెప్పండి. నేనే ₹1000 బాగా ఇస్తానని ఛాలెంజ్ చెప్పాను. ఇచ్చారు. ఛాలెంజ్ బాగా ఇచ్చారు డాడీ. ఛాలెంజ్ డాడీ, ఛాలెంజ్ చేశారు. అంటే మనం ఛాలెంజ్ ఛాలెంజ్ డ్రైవింగ్ అనకూడదు. చేస్తేనే అంటే మన ఆ మాట అనలేను నేను. అంటే రాకపోయినట్లయితే నేను గ్యారంటీ అని చెప్పడం కోసం. మీరు అనకపోయినా కూడా అదే కదా. అవును. అదే. అయితే డాడీ, అప్పుడు నరసింహరావు సార్ ఒకసారి ముజీర్ సార్ గంట పోస్ట్ ఇవ్వండి, లైన్ లో ఉన్నాడు. నరసింహరావు సార్
డాడీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకటి అయితే కరెక్ట్ డాడీ. మీకు ఎవరైతే చెప్పారో ట్రైల్ కి అయితే మటుకి ఇవ్వరు డాడీ. ఏ కంపెనీలో అయినా కూడా ట్రైల్ కి అయితే మటుకి ఫస్ట్ ఇవ్వరు. ఎవరు అది మటుకు అయితే కరెక్ట్ డాడీ. అవును అదేంటి ఏది కరెక్ట్ వాళ్ళు చెప్పిన దాంట్లో మైలేజ్ రాదు, వాళ్ళు ఏది చెప్తారు కానీ అది రాదు. అవును డాడీ. అయితే నేను చెప్తాను ఏమన్నాడంటే, ఒక్క మినిట్ సార్ 1 మినిట్ నేను ఫోన్ చేస్తాను అన్నాడు. ఒక్క నిమిషంలో చేస్తాను నేను రెడీ అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 10 సార్లు చేసి ఉంటారు మనడు, ఫోన్ ఎత్తలేదాడు. మీరు రండి అంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆయన. సో మనం ఇచ్చే బండి అంత సాలిడ్గా ఇస్తున్నాం. ఎవ్వరు వరల్డ్ లోని ఎవడు ఇప్పుడు నువ్వు శ్రీనివాస్ చెప్పినట్టు రండి మీకు నేను ట్రయల్ ఇస్తాను 200 కిలోమీటర్లు పూర్తి తోలండి అని చెప్పేటువంటి ట్రయల్కి ఇచ్చేటువంటి కంపెనీ ఒక్కటంటే ఒక్కటి లేదు. 200 కిలోమీటర్లు తోలాలంటే మాకు కూడా 8 బళ్ళు ఇంతవరకు నేను ట్రయల్ వేసాను. 8 బళ్ళలో ఒక రోజు 200 తోలాలంటే ఉదయం సాయంత్రం అయిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు ఆ ఉన్ని తోలాల్సి వస్తుంది. ఎక్కువ కిలోమీటర్లు 400 కిలోమీటర్లు దాన్ని మనం ఉన్నాం కదా, దానికైతే మనం మళ్ళీ రెండో రోజు కూడా తోలాల్సి వస్తుంది. అలా 8 బళ్ళు మీద ట్రయల్ వేసాను. ఇవాళ మళ్ళీ రేపు ఇంకో దాని మీద వేస్తున్నాను. ఎందుకు 8 బళ్ళు మీద ట్రైల్ వేస్తున్నానంటే, ఇంత ఎక్కువ దూరం మనం ట్రైల్ అదే మనం బండి వాడుతున్నప్పుడు నడుము నొప్పులు వైగర్ రాకూడదు కాబట్టి ఫ్లెక్సిబిలిటీగా ఉన్నది ఏది ఉందా అని చెప్పేసి బళ్ళు కొత్త బళ్ళు అనమాట. ఒక్కొక్క మోడల్ నేను తీసుకొని ఇన్ని రోజులు ట్రైల్ వేస్తున్నాను. ఇవాళ కూడా వేసాను. మన బండి మైలేజ్ లో టాప్ 1 అంతే. ఎలక్ట్రికల్ బండిల్లో ఏది మైలేజ్ రాదు అన్నవాడికి మనం నేనున్నాను అని చెప్పి మరి ఆడి చేత నువ్వు కొంటే రా, కొని ఇదిగో నీకు ట్రయల్ ఇస్తాను రా. మరి ట్రయల్ ఇచ్చినప్పుడు ఆడు ఎక్కడికైనా ఆ బండి పట్టుకొని పారిపోతే దాన్ని కరెక్ట్గా మనం సెక్యూరిటీ తీసుకుంటాం. పోయాడు అనుకోండి, మనం ఆడడానికి ఎక్కడ తిరుగుతాం? బండి వేసుకుని పోయాడు అనుకోండి, ₹1,00,000 కడిసి పోయాడు అనుకోండి, దాని రేట్ అప్పుడు ఇంకే ఉన్నది ఇవ్వడానికి ఆడ బండి పోతాడు. అలాంటిది ఏమీ లేకుండా మనం సెక్యూరిటీ కరెక్ట్ తీసుకొని ఇద్దాం. మన వాళ్ళైతే మనం పర్లేదు, మనం అప్పుడు కూడా సెక్యూరిటీ తీసుకుని ఇద్దాం. ఫుల్ గా తోలండి, 200 తోలియండి. నేను ఏ బండికి ఎంత మైలేజ్ ఇస్తున్నానో అంత మైలేజ్ తోలేసుకొని మిగతాది కొనండి, అయిపోయిన వెంటనే అనే చెప్తున్నాను. అందుకు దానికి కట్టుబడే ఉన్నాము. ఒక రోజు బండి తీసుకెళ్తే మధ్యలో ఎవడైనా ఇప్పుడు ఇక్కడ వైజాగ్లో నేను ఎవరో శ్రీకాకుళం నో ఇట్టి పరిశ్రమ ఇప్పుడు ఎలక్ట్రికల్ బండిలో మంది కాకుండా 100 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ అక్కడ పని చూసుకుని వచ్చే బండి ఒక్కటి ఉందా చెప్పండి ఎవరైనా? లేదు ఎక్కడా లేదు. 1,35,000 ఇచ్చి కొనుక్కుంటున్న బండి 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రావట్లేదు డాడీ. 1,95,000 మన దగ్గర ఉన్నటువంటి ఎంఈఆర్ గారు అబ్బాయి కొన్నాడు. 1,95,000. అది 90 కిలోమీటర్లు వస్తుంది. అది 90 కిలోమీటర్లు వస్తుంది. ఏ బండి కూడా 100కి పైన చూపించిన సందర్భాలు లేవు. అవును డాడీ. నిన్న కూడా మనకి ఇన్ని రోజులు ఏదైతే ఈవీ బిజినెస్ మార్కెట్ లో బాగా హైప్ గా జరిగిందో, ఆ కంపెనీ పేరు చెప్పాలనుకోలేదు, ఆ ఒక షోరూమ్ కు నిన్న వెళ్ళినాడు నేను. వెళ్తే వాళ్ళు ఒకటే మనం అలాంటి అదే డాడీ, కంపెనీ పేరు చెప్పట్లే. కొంచెం మంచి హైప్ లో బిజినెస్ జరిగిన కంపెనీ. లాస్ట్ అసలు ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఉన్న వెహికల్స్ హైయెస్ట్ ఎంత వస్తున్నాయంటే 70 నుంచి 80 లోపే వస్తాయి సార్ అని చెప్పింది సార్ డాడీ. అంతకంటే ఎక్కువ 120 అది అంతే డాడీ. అది అదే ఫార్మేట్ లో నడుస్తుంది అంతే డాడీ ఆ వెహికల్. అంతే మన టాప్ లోకి వెళ్ళిపోతుంది డాడీ ప్రాబ్లం. అవును, అలాంటి పరిస్థితుల్లో మన కంపెనీ సాలిడ్ అంతే. 200 అంటే 200 చూపించేస్తాను. నేను ఇంకొకటి 350 కిలోమీటర్లు ఇస్తున్నాను. అంటే 400 వస్తుంది, 350 కిలోమీటర్లు ఇస్తున్నాను. అది ఎందుకు మరి 500 అన్నావు కదా డాడీ, నువ్వు 500 ఎందుకు ఇవ్వలేదంటే 500 ఇవ్వలేక కాదు, ఆ బండి సపోర్ట్ చేయట్లేదు నాకు. మీ ఆల్రెడీ మీ దగ్గర బళ్ళు ఉన్నాయి కదా కొంతమంది దగ్గర, మీ దగ్గర ఉన్న బ్యాటరీలో సగమే ఉంటది. మీ దగ్గర ఉన్న బండి ఎంత వస్తుంది? 200 పైన వస్తుంది. ఉన్నదా? మీ దగ్గర బళ్ళు ఉన్నాయి కదా, ఎవరైనా బండి ఉన్న మాట్లాడండి. సగమే వస్తుంది. ఆ బండి బ్యాటరీలో సగమే ఉంటది ఇప్పుడు నేను పెట్టింది. కానీ దీని మైలేజ్
350 పైన వస్తుంది. 384 తోలాను నేను. అంటే బండిని అది రోడ్లు బట్టి మారిపోతూ ఉంటది అనమాట. అది కాక నేను కాళ్ళ మధ్యలో పెట్టుకొని తోలుతున్నాను, వెనక లోపల పెట్టలేదు ఇంకా. అంత మైలేజ్ వచ్చిన బండి లేదు. తోలుతున్న వాళ్ళు కూడా అనకూడదు కానీ పడుతుంది వాళ్ళకి. మళ్ళీ ఇవాళ ఇంకో బండి ఉందా అని అడుగుతున్నారు వాళ్ళు, ట్రైల్ కోసం వెళ్తారంటే. అంత అంత అద్భుతమైన మైలేజ్ వస్తుంది మనకి. వాట్ Super. दोस्तों डैडी जी का कहना है कि जो शोरूम वाले से बात हुआ तो उनको उन्होंने बताया कि आप लोग के पास ऐसा नहीं है तो हमारा पास है, क्योंकि हम लोग ऐसा ट्रायल लिए हैं। तो आपको चाहिए तो आप लोग आ सकते हैं और आप पेमेंट देके, ठीक है, एडवांस पेमेंट दीजिए। और देखिए आप 200 किलोमीटर हम बोल रहे थे, 200 किलोमीटर वाला गाड़ी हमारे पास भी है, तो वो गाड़ी को आप चलाइए पहले, ठीक है, आप टेस्ट ड्राइव लीजिए। 200 किलोमीटर आ जाएगा तो आपको गाड़ी लेके जाना पड़ेगा, ठीक है। हाँ, 200 किलोमीटर नहीं आया तो आपने जो पैसा दिया उसके ऊपर 1000 रुपया एक्स्ट्रा कंपनी देके आपको भेजने वाली है। तो ऐसा खुल्लम खुल्लो जैसे उनको बात की तो वो लोग बोले नहीं ऐसा तो हो नहीं सकता। फिर भी वो उन्होंने बोले ठीक है हो नहीं सकता तो आप आके कर लो, चेक कर लो, ऐसा हमारे पास आके 200 वाला है तो 200 वाला भी हमारे पास है। उन्होंने क्या बताया कि हमारे पास 400 वाला भी है, ऐसा बोले। तो वो 400 वाला आप बुकिंग करोगे तो 5 महीने के अंदर आएगा, ऐसा उन्होंने बताया। ठीक है, डैडी जी ने बोला ठीक है 400 वाला आपके पास भी है, तो हमारा पास भी 400 वाला है। लेकिन आपको जो गाड़ी चाहिए वो गाड़ी आप आइए और यहाँ पे टेस्ट ड्राइव लीजिए। टेस्ट ड्राइव लेने के बाद ही आप लेके जाइए हमारा गाड़ी को, ठीक है। तो उन्होंने हाँ बोल दिया। फिर 1 मिनट के अंदर आपको कॉल करता हूँ बोल के अभी तक उन्होंने कॉल रिसीव ही नहीं कर रहे हैं। मतलब समझ लीजिए उनको पता चल गया कि भाई ऐसा भी गाड़ी है जो बोलता नहीं है करके दिखाता है। मतलब अभी गाड़ी ऐसा इंडिया में नहीं, वर्ल्ड में किसी के पास भी नहीं है दोस्तों, जो कि 200 किलोमीटर जाने वाला गाड़ी। क्योंकि आप देखेंगे ब्रांडेड कंपनी में डैडी जी का कहना था, उनका दोस्त कोई है, उनका लड़का के लिए उन्होंने 1,95,000 का एक गाड़ी ली है। तो उसका माइलेज कितना है दोस्तों, 90 किलोमीटर से, ठीक है, 90 से ऊपर जा ही नहीं रहा है उसका, ठीक है। मतलब 90 किलोमीटर तक वो जा सकता है, उससे ज्यादा नहीं जा सकता है। तो हमारा गाड़ी तो ऐसा नहीं है। हमारा गाड़ी को कोई भी टेस्ट ड्राइव लेना चाहता तो आ सकते हैं, वो टेस्ट ड्राइव ले सकते हैं। 200 किलोमीटर कंपनी ने बोला तो 200 किलोमीटर वाला गाड़ी है। दूसरा हमारे पास 350 किलोमीटर वाला गाड़ी है, वो भी 400 तक जाएगा, लेकिन 350 कंपनी बोल रही है। 200 किलोमीटर जो बोल रहे हैं 200 किलोमीटर से भी ज्यादा जाएगा, ठीक है, डैडी जी का कहना है। और डैडी जी ने बहुत सारे लोग को पूछा, अभी जिन्होंने उसमें पहले से जो गाड़ी लेके रखे थे उनको भी पूछा, भाई आप लोग बताओ कि आपका जो गाड़ी आपने में 2 साल से लेके रखे कैसा चल रहा है अभी। तो उन्होंने भी व्यू दिया। और कुछ लोगों ने हर एक बहुत सारे कंपनी के अंदर वो लोग जाके चेक किए कि भाई हमारा ये किलोमीटर है क्या नहीं। उन्होंने चेक किए तो बड़े अच्छा बड़े ब्रांडेड कंपनी के अंदर भी जाके चेक किए, तो वहां पे भी इतना किलोमीटर जाने वाला गाड़ी कहीं पे भी नहीं है, ठीक है दोस्तों। तो इस चीज के ऊपर डैडी जी का कहना है, और सभी का हमारा जो जिनके पास गाड़ी, सभी का कहना है कि ये मार्केट हमारे लिए बहुत अच्छा रहेगा। क्योंकि ये जो ईवी बाइक आएगा दोस्तों, आने वाले दिनों के अंदर इतना माइलेज देने वाला गाड़ी अभी तक तो किसी के पास नहीं है। आने वाले दिनों में आएगा नहीं आएगा वो बात की बात है, लेकिन अभी किसी के पास नहीं है। तो हमारा अच्छी तरह से इसके ऊपर हम बिजनेस कर सकते हैं। तो यही चीज डैडी जी का कहना है। ओवर टू डैडी। నరసింహరావు గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, శ్రీశైలం హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, చూడండి. ఓకే ఓకే అయితే ఇప్పుడు కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు నేను మాట్లాడతాను. మన బండికి అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు బండి తోలుతూ ఉంటే మామూలుగా ఉన్న లేటి బ్యాటరీ మా కాలు మధ్యలో పెట్టుకొని వెళ్తున్నారు, బాక్స్ లాగా ఉంది ఇది అని అడుగుతున్నారు. అడిగి అంటే ఈ మనోళ్ళు చెప్తున్నారు ఇంత మైలేజ్ వస్తుంది, అంత మైలేజ్ వస్తుందా అన్నారు. ఇప్పుడు మామూలుగానే బోల్డ్ మంది మాకు కావాలని ఉన్నారు. ఎందుకంటే అంత మైలేజ్ వస్తుంది అంటే ఎవడు వదిలిపెట్టడు. ఇప్పుడున్న రోజుల్లో అస్సలు వదిలిపెట్టాడు ఎవడును. అంత మైలేజ్, పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయి. ఇంకా మీకు తెలుసు కదా, ఎలక్షన్స్ అయిపోతే దన్మని ఒకసారి పెరుగుతుంది. గ్యాస్ స్టవ్ మనం వెలిగిస్తాం కదా, అంత వేగంగా పెరుగుతాయి ఎలక్షన్స్ అయిపోతే. ఆ పరిస్థితుల్లో మనమే కాదు, ఏ గవర్నమెంట్ ఉన్నా అంతే. కాబట్టి పెట్రోల్ రేట్లు దారుణంగా పెరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక్క బండి, అది కూడా మన బండి ఆదుకుంటది జనాల్ని. అంత మైలేజ్ ఇస్తున్నాను. మన బండి మైలేజ్ ఎంతో, కెపాసిటీ ఎంతో నేను చెప్తాను. ఇప్పుడు నేను ఇస్తున్నది మీకు చెప్పాను ఇప్పుడే, 400 ఇస్తున్నాను. కానీ 300 కిలోమీటర్స్ మీరు 350 మీరు తోలేయచ్చు, 200 తోలేయచ్చు. కానీ నేను దానికి తీసుకున్నటువంటి చాయిస్ ఎంత అంటే 700 and 1000 కిలోమీటర్స్, 2 700 మరి 1000 కిలోమీటర్ 2 రెడీ చేసి ఉంచాను. దీని తర్వాత మళ్ళీ మనకు కాంపిటీషన్ వస్తే హెవీ, వెంటనే నేను రెడీగా ఉన్నాను. అయితే ఇప్పటికి మన దగ్గర అవైలబుల్గా ఉన్న బలల్లో
ఇంతకు మించి మనకు అవసరం లేదు ఇప్పుడు. సెకండ్ చూద్దాం. ఎందుకంటే